వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అత్తగారిల్లో ఆయన భూములు ఉన్న అమంగల్కు 5,000 కోట్ల రూపాయలతో రోడ్డు ఎలా వేస్తున్నారో చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. రైతు బంధు ఇచ్చేందుకు డబ్బులు లేవని పదే పదే చెబుతున్నారని, కానీ హెచ్ఎండిఏలో 20,000 రూపాయల కోట్లతో టెండర్లు ఎలా పిలుస్తున్నారని ఆయన నిలదీశారు. రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్టేసి ముఖ్యమంత్రి మోసం చేశారని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో రుణమాఫీపై ప్రశ్నిస్తే ప్రతి దాడులు, సస్పెన్షన్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయట ప్రశ్నిస్తే పోలీసులు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రుణమాఫీ సహా వివిధ హామీలపై కాంగ్రెస్ నేతలను రైతులు ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. వడగండ్ల వాన వల్ల రైతులు అందరూ నష్టపోయారని, వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. శాసనసభను వేదిక చేసుకుని రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. డబ్బులు లేకపోతే 20,000 కోట్లతోని హెచ్ఎండిఏలో టెండర్లు ఎట్లా పిలుస్తున్నావు? 15,000 కోట్లతోని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ లో టెండర్లు ఎట్లా పిలుస్తున్నావు? 7,000 కోట్లతోని జిహెచ్ఎంసీలో టెండర్లు ఎట్లా పిలుస్తున్నావు? నీ భూములున్న మీ అత్తగారింటికి ఆమన్గల్కు 5,000 కోట్ల రూపాయలతో 10 లైన్ రోడ్ ఎట్లా ఇస్తున్నావు? 10 లైన్స్ రోడ్ వేస్తున్నా ఆమన్గల్కు, కల్వకుర్తి. ఫ్యూచర్ సిటీ పేరు మీద 5,000 కోట్లతో రోడ్ వేస్తున్నావు. మరి మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. రైతు బంధు అడిగితే డబ్బులు లేవంటావు. ఉద్యోగులు మా డిఏలు ఇవ్వండి, మా పిఆర్సీ ఇవ్వండి, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వమంటే డబ్బులు లేవంటావు. అంటే నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తున్నాయి. రైతులు అడిగితే, పేదలు అడిగితే, మహిళలు అడిగితే వాళ్ళకు మాత్రం డబ్బులు లేవని ఇలా ముఖం చాటేస్తున్నావు. ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు 14,000, 15,000 కోట్లు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కదా, మరి అవేడికెళ్ళి వచ్చినాయి? పేద కాంట్రాక్టర్లకు, సర్పంచ్లకు బిల్లులు ఇవ్వమంటే ఇవ్వవు. 10 లక్షల లోపు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వమంటే మాత్రం డబ్బులు లేవంటారు. బడా కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తుండ్రు. కమిషన్ల కోసం, పర్సెంటేజ్ల కోసం ఇస్తున్నారు. పేదలకు ఇవ్వమంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు. సో రైతాంగం ఎక్కడికక్కడ వానకాలం రైతు బంధు డబ్బులు ఇవ్వాలని, యాసంగి రైతు బంధు అందరికీ ఇవ్వాలని, రుణమాఫీ ప్రతి రైతుకు 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలని మీరు ఎక్కడికక్కడ నిలదీయండి. ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఇడిచిపెట్టదు. సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ను నిలదీస్తూనే ఉంటాం.